హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు రూపా లావణ్య స్వరలహరి ఛానల్. ఈ ఛానల్లో మీరు వింటున్న కదా నా రౌడీ కిల్లర్. ఈ స్టోరీలో ఈ భాగం వినబోయే ముందుగా ప్రీవియస్ పార్ట్స్ ఎవరైనా మిస్ అయ్యి ఉంటే ముందు అవి వినండి ఫ్రెండ్స్. అలాగే ఫస్ట్ టైం ఈ ఛానల్ చూస్తున్న వాళ్ళు ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ ఛానల్కి అందించండి. ఇంకా లేట్ చేయకుండా ఈరోజు ఎపిసోడ్లోకి వెళ్ళిపోదాం. ఈరోజు కానీ రేపు కానీ అమ్ముని బయటికి పిలిచి తనతో ఒకసారి ఈ విషయం మీరు మాట్లాడండి. అత్తయ్య మావయ్యలకి ఈ విషయాలు తెలియకుండా ఉంచేలా చేద్దాం. లేదంటే వాళ్ళు చాలా భయపడతారు అంటాడు అక్షయ్. వీళ్ళిద్దరూ అలా మాట్లాడుకుంటూ ఉంటే పక్కనే ఉన్న నీరజ్ వాళ్ళిద్దరిని చూస్తూ ఉంటాడు. శ్రీను నిజంగా అంత చెడ్డవాడైతే అమ్ము ఎందుకు తనని ఇష్టపడుతుంది? ఇన్ని రోజులు అక్కడే ఉంది కదా, ఇప్పుడు వెళ్ళిపోయే ఛాన్స్ వచ్చినా కూడా ఎందుకు రావట్లేదు? అమ్ముతో పాటు ఆ శ్రేణు కూడా అమ్ముని ఇష్టపడుతున్నాడా? అసలు ముందు అమ్ము మనసులో ఏముందో తెలుసుకోవాలి. అక్షయ్ కూడా మంచివాడే కావచ్చు, కానీ ఇష్టం లేని పెళ్లి చేసి అమ్ముని బాధ పెట్టకూడదు. అలేఖ్యతో ఈ విషయం మెల్లిగా మాట్లాడాలి. దానికంటే ముందు అమ్ము మనసులో ఏముందో నేను తెలుసుకోవాలి అని ఆలోచిస్తూ ఉంటాడు నీరజ్. అక్కడ గెస్ట్ హౌస్లో మార్నింగ్ లేచేసరికి అమ్ముకి లేట్ అవుతుంది. మళ్ళీ శ్రీను వెళ్ళిపోతాడేమో, మళ్ళీ తనని చూడడం అవ్వదు కదా, నైట్ కూడా ఎప్పుడో వస్తున్నాడు అని ఒకసారి చూడడానికి ఫాస్ట్గా రెడీ అయ్యి కిందకి వస్తూ ఉంటుంది. డోర్ తీసేసరికి కింద నుంచి పెద్ద పెద్దగా అరుపులు వినిపిస్తూ ఉంటాయి. అమ్మో, మళ్ళీ శ్రీను ఎవరినైనా తీసుకొచ్చి కొట్టడం స్టార్ట్ చేశాడా ఏంటి అని భయపడుతూ కిందకి చూస్తుంది అమ్మో. రాజేష్ శ్రీను దేనికోసమో కొట్టుకుంటూ ఉంటారు. అదేంటి, వీళ్ళు మళ్ళీ స్టార్ట్ చేశారా కొట్టుకోవడం అంటూ గబా కిందకి వెళుతుంది అమ్ము. సోఫాలో ఒకరి మీద ఒకరు పడి గట్టిగా కొట్టుకుంటూ ఉంటారు వాళ్ళిద్దరూ. అయ్యో అన్నయ్య, శ్రీను, ఇద్దరు ఆపుతారా? ఎప్పుడు చూసినా కొట్టుకుంటూనే ఉంటారు, మీకు వేరే పని లేదా? ఆగండి అంటూ బలవంతంగా వాళ్ళని విడదీస్తూ ఉంటుంది ఆమె. అలా చెప్పండమ్మా, ఇందాకటి నుంచి నేను ఆగమని అంటున్నా ఆగట్లేదు అంటూ చంద్రమ్మ పక్కనే నిల్చుని చూస్తూ ఉంటుంది. ఆగండి ఆగండి అంటే ఆపుతారా? కనీసం నువ్వైనా వచ్చి ఆపాలి కదా అంటూ చంద్రమ్మ వైపు కోపంగా ఒకసారి చూసి రాజేష్ చేయి పట్టుకుని గట్టిగా లాగుతుంది అమ్ము. అతి కష్టం మీద ఇద్దరిని కొట్టుకోకుండా ఆపుతుంది అమ్ము. అసలు మీ ఇద్దరు ఎందుకని ఇలా కొట్టుకుంటున్నారు? ముందుగా నాకు ఈ విషయం చెప్పండి అని కోపంగా అడుగుతుంది అమ్మో. వెంటనే శ్రీను తన బేస్ వాయిస్తో, అదంతా నీకు అనవసరం, ముందు లోపలికి వెళ్ళు అంటూ గట్టిగా అరుస్తాడు. ఒక్కసారిగా ఆ వాయిస్కి ఉలిక్కిపడి, నేనేమి నిన్ను అడగలేదు, మా అన్నయ్యని అడిగాను, తను చెప్తాడు, లేదంటే లేదు, నువ్వెందుకు అంతలా నాపై అరుస్తున్నావు అంటూ అమ్మ కూడా గట్టిగా అరిచి చెప్తుంది. కానీ ఒక పక్క లోపల భయపడుతూనే ఉంటుంది. శ్రీను వాయిస్కి ఉన్న క్రేజ్ అలాంటిది. మరి నువ్వు సూపర్ చెల్లి, బాగా అడిగావు. ఇప్పుడు చెప్పరా సమాధానం. మా చెల్లి నన్ను అడిగింది, నిన్ను కాదు. నోరు మూసుకుని ఇక్కడి నుంచి దొబ్బాయి అంటాడు రాజేష్ నవ్వుతూ. ఏంట్రా ఎక్కువ చేస్తున్నావు అంటూ వెనక నుంచి మెడ మీద గట్టిగా చేత్తో పట్టుకుని ముందుకు వంచుతాడు శ్రీను రాజేష్ని. మళ్ళీ కొట్టుకుంటున్నారా? మీకు ఒక్కసారి చెప్తే అర్థం కాదా అంటూ ఈసారి శ్రీనుని గట్టిగా పట్టుకుని వెనక్కి లాగుతుంది అమ్మో. రాజేష్ మాత్రం విడిపించుకోవడానికి ట్రై చేయకుండా వాళ్ళిద్దరినీ చూసి నవ్వుతూ ఉంటాడు. చెప్పన్నయ్య, ఏమైంది అని అడుగుతుంది అమ్మో. శ్రీను మాత్రం చెప్పావంటే నా చేతిలో చస్తావు అని అప్పటికే వెనక పడుతూనే ఉంటాడు. రాజేష్ సోఫా చుట్టూ పరిగెడుతూ శ్రీనుకి అందకుండా నవ్వుతూనే గట్టిగా, అయిపోయిన పెళ్ళికి బాజాలు వాయిస్తే ఎలారా? ఆల్రెడీ అమ్ముకి అంతా తెలుసులే అంటాడు నవ్వుతూ. అంతే, ఒక్కసారి శ్రీను ఆగిపోతాడు షాక్ అవుతూ. ఏంట్రా నువ్వు అనేది అని అడుగుతాడు. నేను చెప్పేది నిజంరా బాబు అంటూ నవ్వుతూనే అమ్ము పక్కకు వచ్చి నిల్చుంటాడు రాజేష్. ఇంకా అక్కడే ఉంటే అమ్ము దగ్గర దొరికిపోతాడు అని అర్థమయ్యి ఏమీ మాట్లాడకుండా ఫాస్ట్గా బయటకు వెళ్ళిపోతాడు శ్రీను. అసలు అక్కడ ఏం జరుగుతుందో కూడా అర్థం కాక, అసలు ఏం జరుగుతుంది అన్నయ్య, నువ్వైనా చెప్తావా లేదా అని అడుగుతుంది అమ్ము. ఏం లేదురా, శ్రీని మొబైల్లో నీవి ఎప్పటివో పాత పిక్స్ ఉంటే నేను చూశాను, అడిగేసరికి డిలీట్ చేయబోయాడు. నేను సెల్ లాక్కోవడానికి ట్రై చేశా, వాడు ఇవ్వలే. ఇంకా దానికోసం ఇద్దరం లాక్కుంటున్నాం. నేను ఎక్కడ నీకు ఈ విషయం చెప్పి చూపించేస్తానేమో అని వాడి భయం.
నీకు తెలుసు అని ఇండైరెక్ట్గా చెప్పేసరికి చూడు ఎలా మొహం మార్చుకుని పరిగెత్తేశాడో అని నవ్వుతూ అంటాడు రాజేష్. నాకు తెలుసు అని ఎందుకనే చెప్పావు? ఇప్పుడు అంత అవసరమా? ఏమవుతుంది? తనంతటి తానే చెప్పాలి. ఇంకా ఆ విషయం వదిలేసాయి అని ఇంకేం మాట్లాడకుండా అమూల్య సుజాత రూమ్లోకి వెళ్ళిపోతుంది. అసలు వీళ్ళిద్దరూ నాకు ఎప్పటికీ అర్థం కారు అని నెత్తి కొట్టుకుంటూ రాజేష్ కూడా బయటికి వెళ్ళిపోతాడు. అక్కడ అమ్ము ఇంట్లో అలేఖ్య కిచెన్లో వాళ్ళ అమ్మతో వంట చేస్తూ ఉండగా నీరజ్ అలేఖ్య చూడకుండా తన ఫోన్లోని అమూల్య కొత్త నెంబర్ తీసుకుని, అలేఖ్య నేను బయటకు వెళ్తున్నాను, కాసేపు అయ్యాక వస్తాను, ఏమైనా కావాలా అని అడుగుతాడు. హాల్లోంచి గట్టిగా అరుస్తూ, లేదు ఏమీ వద్దు, త్వరగా వచ్చేయండి, భోజనం టైంకి బయట ఎక్కడా తినొద్దు, ఆల్రెడీ వంట అయిపోయింది అని గట్టిగా అరిచి చెప్తుంది అలేఖ్య. సరే అనుకుంటూ వెళ్ళిపోతాడు నీరజ్. బయటికి వెళ్ళిన వెంటనే అమూల్యకి ఫోన్ చేస్తాడు. హలో అంటుంది అమూల్య. హాయ్ అమూల్య, బాగున్నావా? నేను నీరజ్ని మాట్లాడుతున్నాను అంటాడు నీరజ్. బావగారు మీరా, ఎలా ఉన్నారు అని అడుగుతుంది అమూల్య సంతోషంగా. నేను బాగున్నాను అమూల్య, నీతో కొంచెం మాట్లాడాలి, నువ్వు ఇప్పుడు ఫ్రీగానే ఉన్నావా అని అడుగుతాడు. బావగారు నేను ఫ్రీగానే ఉన్నాను, చెప్పండి అని అంటుంది. కానీ మనసులో మాత్రం ఖచ్చితంగా అక్క ఫోన్ చేయించి ఉంటుంది, శ్రీను గురించి అడగమని అని ఆ అక్కే బావతో అడిగిస్తుంది అని భయపడుతూ ఉంటుంది. అమ్ము నేను చెప్పే జాగ్రత్తగా విను. నీ మనసులో ఏముందో నాకు తెలియదు, కానీ అలేఖ్య అక్షయ్ గారు నీ మనసులో శ్రీను ఉన్నాడేమో అనుకుంటున్నారు. అందుకే నీ పెళ్ళి ఎంత తొందరగా జరిగిపోవాలని ముహూర్తం కూడా తొందరగా పెట్టించారు. నాకు ఒక విషయం చెప్పు, వాడు అనుకుంటున్నది నిజమేనా అని అడుగుతాడు నీరజ్. అమ్ముకి ఏం చెప్పాలో తెలియక కామ్గా ఉండిపోతుంది. నువ్వు కామ్గా ఉన్నప్పుడే నాకు అర్థమైందమ్ము, కంగారు పడకు. అలేఖ్య అర్థం చేసుకోలేకపోవచ్చు, కానీ నేను నిన్ను అర్థం చేసుకుంటున్నాను. నువ్వు నాకు ధైర్యంగా చెప్పు, నేను ఎలా అయినా మీ అక్కని అమ్మా నాన్నని కూడా ఒప్పిస్తాను. అంతేకాని ఇష్టం లేని పెళ్లి చేసుకుని లైఫ్ లాంగ్ బాధపడద్దు. నువ్వు అక్షయ్ అందరూ హ్యాపీగా ఉండాలి. నువ్వు నన్ను మీ అక్కని కలిపావని నేను ఇదంతా చేయట్లేదు. నిజంగానే నువ్వు నాకు చిట్టి చెల్లితో సమానం. నేనెప్పుడు నిన్ను అలాగే చూశాను. నిజం చెప్పనా, నువ్వు అలా బాధపడుతూ ఉంటే నేను తట్టుకోలేను. ఆ రోజు నిన్ను శ్రీను దగ్గర వదిలి వచ్చినప్పుడే నేను సగం చచ్చిపోయాను అని ఫీల్ అయ్యాను. అంత ఇష్టం నువ్వంటే. నీకు నాపై నిజంగా నమ్మకం ఉంటే నువ్వు నాతో ఫ్రీగా అన్ని విషయాలు షేర్ చేసుకో. చెప్పమ్ము ఏమైంది అని అడుగుతాడు. బావగారు అంటూ గట్టిగా ఒక్కసారిగా ఏడుస్తుంది అమ్ము. అమ్ము ఏమైంది? నేనెవరైనా బాధ పెట్టారా, లేదంటే బెదిరిస్తున్నారా? నాతో చెప్పు, ఏ విషయమైనా పర్వాలేదు, నేను ఎవరికీ చెప్పను. మనిద్దరి మధ్యనే ఉంటుంది. ఏం చేయాలో కూడా ఆలోచించి డిసైడ్ చేద్దాం, అంతేగాని నువ్వు ఒక్కదానివే బాధపడద్దు అంటాడు నీరజ్. అమ్ము ఏడుస్తూ శ్రీను గురించి, వాళ్ళ పేరెంట్స్ గురించి, వాళ్ళ చెల్లి విషయం, మొత్తం అన్ని విషయాలు చెప్తుంది. 3 సంవత్సరాల నుంచి ఎంత సిన్సియర్గా లవ్ చేస్తున్నాడో కూడా చెప్తుంది. మనం అనుకున్నట్లు శ్రీను చెడ్డవాడు కాదు బావగారు, చాలా మంచివాడు. ఇక్కడికి వచ్చిన తర్వాత తన గురించి నేను కొద్దిగా తెలుసుకుంటూ ఎప్పుడు తన ప్రేమలో పడిపోయానో నాకే తెలియదు. కానీ శ్రీను ఇప్పటి వరకు నాకు ఏమీ చెప్పలేదు. అక్షయ్ని పెళ్లి చేసుకోమని చెప్తున్నాడు, కానీ నాకు తెలుసు శ్రీనుకి నేనంటే ప్రాణం. నా మనసులో కూడా అక్షయ్ లేడు బావగారు, శ్రీనునే ఉన్నాడు. కానీ నేను ఈ విషయం అమ్మ వాళ్ళకి, అక్కకి ఎలా చెప్పాలో నాకు తెలియడం లేదు. ఇప్పుడు సడన్గా పెళ్ళి అంటున్నారు, నాకు చాలా భయంగా ఉంది. శ్రీను మాత్రం ఇదివరకట్లా కోపంగానే ఉంటున్నాడు. నాతో ఒక్కసారి కూడా ఎప్పుడు మనసు విప్పి మాట్లాడలేదు. నాకేం చేయాలో తోచట్లేదు, మీరు నాకు హెల్ప్ చేయండి అని ఏడుస్తూ అడుగుతుంటుంది అమ్మో. నీరజ్కి మొత్తం అర్థమవుతుంది. ఏం కాదు అమ్ము, కంగారు పడకు, నేను ముందు ఒకసారి శ్రీనుతో మాట్లాడతాను. కనీసం నాతో అయినా తన మనసులో ఏముందో చెప్తాడేమో చూద్దాం. లేదు అంటే నువ్వు అందరి ముందు చెప్పినా శ్రీను తన మనసులో నువ్వు లేవు అంటే అందరి ముందు నువ్వే చులకనవుతావు. నాకు అలా ఇష్టం లేదు. అలా అందరి ముందు చెప్పాక అక్షయ్ కూడా నిన్ను పెళ్లి చేసుకోవడానికి ఆలోచిస్తాడు. మావయ్య అత్తయ్య కూడా తట్టుకోలేరు. అందుకే నేను ముందు శ్రీనుతో మాట్లాడతాను. శ్రీను నెంబర్ నీ దగ్గర ఉందా అని అడుగుతాడు నీరజ్. ఉంది బావగారు, ఇప్పుడే పంపిస్తాను అంటూ ఫోన్ పెట్టేసి అమ్ము నీరజ్కి శ్రీను నెంబర్ ఫార్వర్డ్ చేస్తుంది. నీరజ్ ఎన్నిసార్లు ఆ టైంలో శ్రీనుతో మాట్లాడాలని ఫోన్ చేసినా లైన్ కలవదు. సరే కాసేపు ఆగాక చేద్దామని అనుకుంటుంటాడు నీరజ్ మళ్ళీ అమ్ముకు ఫోన్ చేసి అలేఖ్య నిన్ను కలవబోతుంది, నిన్ను ఎలాగైనా ఎమోషనల్గా బ్లాక్మెయిల్ చేసి ప్రామిస్ చేయించుకుంటుంది, అక్షయ్ గారిని పెళ్లి చేసుకోమని ఒప్పించడానికి వస్తుంది.
చూసుకుని మాట్లాడు, జాగ్రత్త, ఏ ప్రామిస్లు వెంటనే చేయకు అని చెప్పి ఫోన్ పెట్టేస్తాడు. అమ్ముకి అప్పుడు అర్థమవుతుంది నిజంగానే అక్క చాలా సీరియస్గా ఉంది ఈ విషయంలో అని. శ్రీను ఆ రోజు అలా చేయబట్టే అంతలా భయపడుతుంది. ఇప్పుడు నేను శ్రీను విషయం ఎలా చెప్పాలి, ఎలా నమ్మించాలి అని ఆలోచిస్తూ ఉంటుంది. ఆ రోజంతా అదే ఆలోచించి ఫైనల్గా అమ్ము ఒక డెసిషన్ తీసుకుంటుంది. అదే రోజు రాత్రి ఎప్పటిలాగే ఆ రోజు కూడా శ్రీను లేటుగా వస్తాడు. కానీ ఎలా అయినా శ్రీనుతో ఆ రోజు మాట్లాడాలని పడుకోకుండా వెయిట్ చేస్తూ ఉంటుంది. కింద గదిలో సుజాత పడుకుందా లేదా అని చూసి ముందు రోజులాగానే అమ్ము రూమ్ డోర్ ఓపెన్ చేసి చూశాడు. బెడ్పై మఠం వేసుకుని గడ్డం కింద చేపెట్టుకుని శ్రీను వస్తాడని ముందే తెలిసినట్లు డోర్ వైపే చూస్తూ ఉంటుంది. శ్రీను రాగానే అమ్ముని చూసి షాక్ అవుతాడు. ఇదేంటి, దెయ్యం పట్టిందల్లా బెడ్ మధ్యలో ఇంత అర్ధరాత్రి వేళ కూర్చుని కోపంగా చూస్తుంది, దీనిలో ఈ యాంగిల్ కూడా ఉందా అని అనుకుంటూ, ఏ కుల్ఫీ, ఇంకా పడుకోకుండా అలా కూర్చున్నావేంటి, ఇప్పటికే చాలా లేట్ అయింది, పడుకో అని వెళ్ళిపోవడానికి వెనక్కి తిరుగుతాడు. నీతో మాట్లాడడానికి వెయిట్ చేస్తున్నాను, వచ్చి కూర్చో అంటుంది సీరియస్గా అమ్ము. ఇది ఖచ్చితంగా ఏదో ప్లాన్ వేసినట్లుంది, లోపలికి వెళ్తే ఇరుక్కుపోతా, ఎందుకు వచ్చింది, వెళ్ళిపోతా అని, నాకు నిద్ర వస్తుంది, మార్నింగ్ మాట్లాడుకోవచ్చులే, గుడ్ నైట్ అంటాడు శ్రీను. సరే వెళ్ళు, నేను నీ రూమ్కే వస్తాను, అక్కడే మాట్లాడతా అంటుంది అమ్ము. ఓయ్, ఏం అక్కర్లేదు, ఇక్కడే మాట్లాడుకుందాం, ఏంటో చెప్పు అంటాడు విసుగ్గా. నేను ఇక్కడే ఉండాలి అనుకుంటున్నాను అంటుంది స్థిరంగా. మీ అక్క వాళ్ళు ఒప్పుకుంటే నాకేం ప్రాబ్లం లేదు, నేనేమైనా వెళ్ళిపోమని అన్నానా ఏంటి అంటుంటాడు దిక్కులు చూస్తూ. నేను ఇక్కడే పర్మనెంట్గా ఉండిపోవాలి అనుకుంటున్నాను, నీకు భార్యగా అంటుంది. శ్రీను ఒక్కసారిగా షాక్ అయి రెండు కళ్ళు పెద్దవి చేసి ఏమన్నావు అంటాడు కంగారుగా. నిజంగా తనేం విన్నాడో ఇంకా నమ్మబుద్ధి కాక, నువ్వు సరిగ్గానే విన్నావు, ఐ లవ్ యూ, నేను ఇక్కడ నుండి ఎక్కడికి వెళ్ళను అంటూ వచ్చి గట్టిగా తన్ని కౌగిలించుకుని ఏడుస్తూ ఉంటుంది అమ్ము. శ్రీను అమ్ముకి నిజంగా అంత ధైర్యం ఎలా వచ్చిందో అర్థం కాదు. తను అలా కౌగిలించుకునేసరికి అమ్ము కళ్ళల్లోనే కాకుండా శ్రీను కళ్ళల్లో కూడా నీళ్ళు ఆగకుండా వచ్చేస్తూ ఉంటాయి. తన చుట్టూ చేతులు వేసి గట్టిగా అదుముకుని ఏడవాలనిపిస్తుంది శ్రీనుకి. కానీ బలవంతంగా ఆపుకొని గట్టిగా అమ్ము భుజాలు పట్టుకొని వెనక్కి లాగి చెంపపై కొడతాడు. నీకు చెప్పానా నేను నిన్ను ఇష్టపడుతున్నాను అని, లేదు కదా, ఊరుకుంటున్నాను కదా అని మాటి మాటికి ఇలా దగ్గరికి వచ్చి అడ్వాంటేజ్ తీసుకోకు. నా మనసులో నువ్వు లేవు, నువ్వే కాదు ఎవ్వరూ లేరు, ఉండరు కూడా. మంచి వాళ్ళని చంపినా చెడ్డవాళ్ళని చంపినా హంతకుడిని హంతకుడనే అంటారు. నేను హంతకుడిని. నేను ఎలాంటి వాడినో నీకేం తెలుసు, అసలు నీకు ఏం తెలుసని నాతో ఉండాలి అనుకుంటున్నావు? ఆ రాజేష్ నా గురించి 4 మంచి మాటలు చెప్తే నమ్మేసి ఇలా అనుకుంటున్నావా అంటాడు కోపంగా తన గంభీరమైన వాయిస్తో. అమ్ము ఎడమ బుగ్గ ఎర్రగా కందిపోయి కన్నీరు కారుతూ ముక్కు కూడా పింక్గా అయిపోయి అదురుతూ ఉంటుంది. అలా వెక్కి వెక్కి ఏడుస్తూనే, నాకు ఎవరు ఏం చెప్పలేదు, నీ గురించి, నువ్వు నా మీద పెంచుకున్న ప్రేమ గురించి నాకు తెలుసు, ఇంకా చెప్పాలంటే నువ్వే నాకు చెప్పావు, డ్రింక్ చేసి నీ మనసులో ఉన్న బాధనంతా నాతో పంచుకున్నావు, అందరికీ నీలో కోపమే కనిపిస్తుంది, నేను నీలో ఒక చిన్న పిల్లాడిని చూశాను, నీ గురించి తెలుసుకుని నాకు తెలియకుండా నేను నాకంటే ఎక్కువగా ప్రేమిస్తున్నాను అంటుంది అమ్మో ఏడుస్తూ. కొట్టిన వెంటనే సీరియస్ అయ్యి గట్టిగా అరిచి వెళ్ళిపో అంటుందేమో అనుకున్నాడు శ్రీను. కానీ అసలు కోపమే తెచ్చుకోకుండా తనని పూర్తిగా అర్థం చేసుకున్న అమ్ముని చూసి శ్రీను నిజంగానే ఆశ్చర్యపోతాడు. అయినా సరే తనేం చేయాలో గుర్తు తెచ్చుకొని, అర్థమైంది, నీకు నాపై ఉన్నది ప్రేమ కాదు, జాలి, అంతే. అదే నువ్వు ప్రేమ అనుకుంటున్నావు, లేదంటే నా డబ్బు ఆస్తి చూసి నన్ను పెళ్లి చేసుకోవాలి అనుకుంటున్నావా? ఒకవేళ అదే అయితే ఆ అక్షయ్ కూడా బాగానే ఉంది, వాడినే చేసుకో అని అనగానే అమ్ము కోపంగా షార్ప్గా తలెత్తి శ్రీను వైపు చూస్తుంది. శ్రీను కొంచెం తడబడి, నా లైఫ్లో ప్రేమ అనే పార్ట్నే లేదు, నిన్ను చూస్తుంటేనే పాములు జర్లు పాకుతున్నట్లుంది, రేపే ఇక్కడి నుంచి వెళ్ళిపో, మళ్ళీ నాకు లైఫ్లో కనిపించకు, కనిపిస్తే నీకు పాత శ్రీను కనిపిస్తాడు, నా కోపానికి నిన్ను చంపినా చంపేస్తాను, గెట్ అవుట్ ఫ్రమ్ మై హౌస్ అని కోపంగా అరిచి అక్కడి నుంచి తన రూమ్లోకి వెళ్ళిపోయి డోర్ లాక్ చేసుకుంటాడు. అమ్ము అలా నిల్చున్న చోటనే కింద కూర్చునిపోయి 2 చేతుల్లో మొహం మూసుకుని ఏడుస్తూ ఉంటుంది. నెక్స్ట్ డే
అమ్ము ఇంక వెళదామా అంటాడు అక్షయ్ వచ్చి. అమ్ము ఇప్పుడే వస్తాను అని సుజాత గారి రూమ్లోకి వెళ్ళి నేను కొన్ని రోజులు మా పుట్టింటికి వెళ్ళి రానా అని సుజాత చేయి పట్టుకుని అడుగుతుంది. చంద్రమ్మకి తెలుసు కాబట్టి పక్కనే నిల్చుని బాధపడుతూ ఉంటుంది. సుజాతకి తెలియదు కాబట్టి చిన్నగా నవ్వుతూ అలాగే అన్నట్లు తల ఊపుతుంది. జాగ్రత్త అని చెప్పేసి బయటకు వచ్చాక రాజేష్ దగ్గరికి వెళ్ళి అనయ్య బాయ్ అని చెప్పి శ్రీను అక్కడే ఉన్నా కూడా ఎటువైపు చూడకుండా అక్షయ్ వెనకాలే వెళ్ళిపోతుంది. ఇప్పటి వరకు శ్రీనులో కొంచెమైనా చేంజ్ వస్తుంది, అమ్ముని ఆపుతాడని వెయిట్ చేసిన రాజేష్కి కోపం వచ్చి నేను చెప్పినా కూడా వీడు ఎలాగూ వినడలే అని బాధపడుతూ అమ్ము వెళ్ళిపోయాక శ్రీనుకి చెప్పకుండానే అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. మరి ఇప్పుడు ఏమవుతుంది? శ్రీను తన ప్రేమని బయట పెట్టలేకపోతే అమ్ము ఏం చేస్తుంది? నిజంగానే శ్రీనుకి అమ్ము దూరంగానుందా? తెలుసుకోవాలంటే నెక్స్ట్ పార్ట్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి ఫ్రెండ్స్. అలాగే ఈ పార్ట్ నచ్చితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.